ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ రెండు వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు ఈ వాక్య బాగుందా మనతో మాట్లాడి ప్రార్థన కొరకై మనం సిద్ధపరచునుగాక. మన ప్రార్థనకు ప్రభు ఎంత గొప్పగా జవాబిస్తాడో దాని గురించిన తలంపు మనం చదివిన ఈ 2 వచనాల్లో రాయబడింది. మనం అడిగిన దానికంటే మనం ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడు. ప్రార్థనలో మన అవసరతుల్లో ప్రభు దగ్గర పెట్టేవారనుకుంటున్నాం. సాధారణంగా మానవులుగా మనమేమైతే ఎవరైనా మనల్ని అడిగింది ఇవ్వగలము, లేకపోతే అడిగిన దానికంటే తక్కువ ఇస్తాం. కానీ వారు అడిగిన దానికంటే అధికంగా అయితే మనము ఇవ్వము. అయితే మన ప్రభు అట్లాంటివాడు కాదు. మన ప్రభు మనం అడిగిన దానికి తక్కువ ఇవ్వడు, కానీ మనం అడిగిన దానికంటే అధికంగానే ఇస్తాడు. ప్రభు ఇచ్చింది చూస్తే చివరికి మన ఊహకు కూడా అందదు. అంత గొప్పగా ఒక మాటలో చెప్తే విస్మయమందు రీతిగా ప్రభు మనకు సహాయపడతాడు. మన ప్రార్థన ప్రభు ఇచ్చే జవాబు అంత గొప్పగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి అలాంటివి. క్లుప్తంగా వాక్యం అవసరం కనుక కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. కొందరు ఏదైతే అడిగారో అది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వారు అడగకపోయినా వారికి అవసరమైందని ప్రభు గుర్తెరిగి కొన్ని అదనంగా కూడా ప్రభు వారికి ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చూడండి. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకం గల హృదయము దయచేయము. ఇది రాజైన సొలొమోను అడిగిన మనవి. ఆయన అడిగింది ఒకటే. ఏంటి ఒకటి? నాకు వివేకం గల హృదయము దయచేయము. ప్రభు అంటున్నాడు, నువ్వు మూడింటిని అసలు నువ్వు అడగలేదంటాడు. 11వ వచనం. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యంనైనను నీ శత్రుల ప్రాణములైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితే. ఈ 3 కూడా అడగచ్చు. దీర్ఘాయు అడగచ్చు, ఐశ్వర్యం అడగచ్చు, శత్రుల విషయమై కూడా ప్రభువుని అడగచ్చు. కానీ అడగలేదు ఆయన. నువ్వు అడగలేదు. నువ్వు అడిగింది ఒకటే, వివేకం గల హృదయం కావాలని అడిగావు. వచ్చాడు. ఇక్కడ చూడండి, ఆయన అడిగిన దానికంటే ఆయన ఊహించిన దానికంటే అత్యధికంగా ప్రభు జవాబిస్తాడు. అడిగింది కూడా ఎట్లా ఇచ్చాడంటే సంపూర్ణంగా ప్రవహిస్తాడు, నిండారుగా ప్రవహిస్తాడు. వివేకం ఇచ్చాడు ప్రభు ఆయనకు అడిగినట్లే. ఆ వివేకం కూడా చూడండి తిరుగులేని రీతిగా ప్రభు ఇచ్చాడు. ప్రభు ఇచ్చే ఈవి అంత గొప్పగా ఉంటుందండి. చూడండి అట్లని ఎట్లా ఇచ్చినాడంట. అది 11వ వచనం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకం గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడు ఉండడు. బుద్ధి వివేకములు అడిగాడు, ఇచ్చాడు. అది కూడా సంపూర్ణంగా ఇచ్చాడు. ఎట్లా అంటే ఇక ఆయనకు తిరుగులేదు. అలాంటి బుద్ధి వివేకం కలిగిన వ్యక్తి ఆయన ముందు లేడు, ఆయన తర్వాత కూడా లేడు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రార్థన జవాబు పొందాడు. అడిగిన మనవి సంపూర్ణంగా సమృద్ధిగా ప్రభు యొద్ద పొందాడు. ఇప్పుడు చూడండి, ఆయన ఊహించలేదు, ఆయన అడగలేదు, అంతకంటే అధికంగా ప్రభు ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడంట చూడండి 11వ వచనం. మరియు నీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినాను, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజుల్లో నీ వాడొకడును. ఇవి అడగలేదు ఆయన, ఇవి ఊహించలేదు కూడా. ఊహించకపోయినా అడగపోయినా ప్రభు
అత్యధికంగా దయచేశాడు. అలాంటి వాడు మన ప్రార్థన జవాబు ఇచ్చే దేవుడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికంగా చే శక్తి గల దేవుడు. ఆ దేవుడు మహిమ పొందదగిన వాడు, తరతరములు యుగములు మహిమనొందదగిన దేవుడు అంటున్నాడు. కనుక ఇక్కడ జరిగిన సందర్భం అదే. అడిగింది పొందాడు, అడగకపోయినా అదనంగా ప్రభు యొద్ద పొందాడు. రాజైన దావీదు జీవితం కూడా ప్రార్థన ఒకటి అడిగితే ప్రభు చూడండి ఆయన ఒకటి ఇచ్చి ఇంకా అధికంగా కూడా ఇచ్చినాడు. కీర్తనలు 21 కీర్తన 21 4 ఆయుష్ నిమ్మని అతడు నేను వరమడగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు, సదాకాలం నిల్చు దీర్ఘాయువు నీవు దయచేస్తున్నావు. ఇక్కడ ఆయన ప్రార్థన మనవి దేని కొరకై? ఆయుష్ కొరకై అడిగాడు. అదే ఆయన అడిగింది, ఆయుష్ నిమ్మని అడిగాడు. అడిగితే ప్రభు ఏం చేశాడు? ఇచ్చాడు. ఆయన అడిగినట్టే నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు. ఆయుష్ని ఇచ్చాడు ఆయన ప్రార్థనకు. అంతేకాకుండా మరొక ఆయుష్ ప్రభానికి ఇస్తున్నాడు. ఎలాంటిదంట? సదాకాలము నిల్చు దీర్ఘాయువు నీవు దయచేసినావు. అంటే సదాకాలం నిలిచే దీర్ఘాయువు అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ లోకంలో మన ఆయుష్ సదాకాలం నిలిచేదా? కాదు. 70 సంవత్సరములు, అధిక బలం అంటే 80 సంవత్సరములు. అది సదాకాలం నిలిచేది కాదు, దానికి ఒక పరిమితి ఉంది. కానీ సదాకాలం నిల్చు దీర్ఘాయువు అంటే నిత్య జీవనకు గుర్తుగా ఉంది. ప్రభు సాన్నిధ్యంలో నిత్యత్వం అంతా జీవించేదానికి అది కూడా ఇస్తా అంటాడు. ఆయుష్ అడిగా దావీదు, ఆయుష్ ఇస్తానులే, చూడు దానికి బోనస్గా సదాకాలం నిలిచే దీర్ఘాయువు నిత్య జీవాన్ని కూడా నీకు ఇస్తాను. కొన్ని నేను అడగలేదు, అసలు ఊహించిన కూడా లేదు, అవి కూడా ప్రభు ఇస్తాడు అంట. ఏమి ఇచ్చాడు చూడండి, కింద వచనాలు 5 నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపజేస్తున్నావు. నిత్యం ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నీవు అతని నియమించున్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతని ఉల్లసింపజేస్తున్నావు. ఏలనగా రాజు యెహోవా యందు నమ్మికించున్నాడు, సర్వోన్నతి కృపచేత అతడు కదలకుండా నిలిచి. ఇవన్నీ కూడా బోనస్గా ప్రభావిస్తున్నాడు. వాడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా పొందడం అంటే ఇదే. ఆయుష్ అడిగితే ఆయుష్ ఇచ్చి ఆయుష్తో పాటు మహిమ ఇచ్చాడు, గౌరవ ప్రభావం ఇచ్చాడు, ఆశీర్వాద కారుకినిగా చేశాడు, సన్నిధి ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సర్వోన్నత కృపచేత అతడు కదలకుండా శత్రుల మీద విజయం ఇచ్చాడు. ఎన్నెన్నున్నాయండి, ఎన్నో ఆశీర్వాదాలు ఈ దైవజనుడు ప్రార్థనప్పుడు దావీదుకి ఇచ్చాడు. ఇది మన అనుభవం ఉండాలి, మానవ సాక్ష్యం కూడా ఇలా ఉండాలి. ప్రభా నేను అడిగింది ఒక్కటే, కానీ ఇన్ని చేసి పెట్టావు నాకు, అసలు నేను కళ్ళ కూడా అనుకోలేదు ప్రభా ఇన్ని వస్తాయని. పిల్లరా, మన ప్రభు అలాంటి వాడు, అలాంటి దయాళుడు ప్రభు, అంత దాతృత్వం కలిగిన వాడు. లోకంలో ఏ వ్యక్తి అట్లా ఎవరు? నువ్వు ఎంత అడిగితే దానికి తక్కువే ఇస్తారు, కానీ నేను అడిగింది ఎవరు? అడిగిన దానికంటే ఎక్కువ అసలే ఎవరు? మన ప్రభు. అందుకని ప్రార్థన ప్రాముఖ్యత. మనం అడుగుతాం, ప్రభు ఇచ్చి, ఎందుకంటే మన భవిష్యత్తు ప్రభు తెలుసు, మన బ్లూ ప్రింట్ ప్రభు తెలుసు. ఎందుకంటే రేపు మనకేం కావాలో ప్రభు తెలుసు. మనకు తెలియదు కాబట్టి అడగం, మన గురించి ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మనల్ని తలంచుకుంటున్నాడు. నా ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు. తలంచుకుంటూ, ఓహో రేపు ఇది అవసరం అవుతుంది, ఈయన కుటుంబానికి అది అవసరం అవుతుంది. కొంత దూరం వెళ్తే కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత ఈ రిక్వైర్మెంట్ ఎందుకు రావచ్చు, కానీ తెలియదు కాబట్టి నన్ను అడగలేదు. నేను ఇస్తాను, అడగకపోయినా ఇస్తానని ప్రభు ప్రేమతో ఇచ్చాడు. ఆయుష్తో పాటు ఎన్ని ఇచ్చాడు చూసారా. కాబట్టి నేను బిడ్డలారా, ప్రార్థనలో ప్రభు దగ్గర అత్యధికంగా పొందే అనుభవంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. విశ్వాసంతో ప్రభు దగ్గర వచ్చినప్పుడు, ఆయన మీద గురి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ మనం పొందుతాం. ఆ తర్వాత ఈ పొందిన తర్వాత ఏమవుతుందండి? హృదయము సంతోషంతో నింపబడతాం, హృదయం కృతజ్ఞతతో నింపబడతాం. నా ప్రభా నువ్వు ఇంత శ్రేష్ఠుడువా, నాకు ఇన్ని ఇచ్చినావా, ఎన్ని బహుమతించినావా అని చెప్పి ప్రభును స్తుతించి ఘనపరిచేవారంగా ఉంటాం. తర్వాత చూడండి, వీళ్ళు క్షమాపణ కొరకే అడిగారు. క్షమాపణ ఇచ్చి క్షమాపణతో పాటు ఇంకేమేమి ఇచ్చినాడు చూడండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2-3 వచనాలు.
మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నింటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీవు మాకు పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఇది వాళ్ళు అడిగింది. ఏమన్నాడు? మా పాపములన్నిటినీ పరిహరింపము. అది వారి యొక్క ప్రార్థన మనవి. క్షమించుము ప్రభువా, మా పాపాన్ని తొలగించుము, పరిహరించుమని ప్రభువును ప్రార్థిస్తే ప్రభు ఏం చేస్తున్నాడు? అట్లాగే నేను మిమ్మల్ని గుణపరుస్తానని చెప్పి ఇంకా చాలా వాటిని ప్రవహిస్తున్నాడు. చూడండి 4వ వచనం, వారు విశ్వాసులు ఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచెదను. వారి మీదనున్న నా కోపం చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని గుందును. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తననట్లు వారు తమ వేళ్లు తనదురు. అతని కొమ్మలు విశాలంగా పెరుగును. ఒలివి చెట్టునకు కలిగినంత సౌందర్యం అతని కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడెందు నివసించేవారు మరలి వత్తురు. ధాన్యం వలె వారు తిరిగి మలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పడిమిడు. ఇన్ని అడిగారండి వాళ్ళు అడిగింది ఏంటి? మా పాపను పరిహరించము అన్నారు. పరిహరిస్తూనే ఇదిగో ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నాను. వాళ్ళ ఊహలో కూడా ఇవి వచ్చిండవు కాదు. వికసించుట, పరిమళించుట, సువాసన, గుణపరచబడుట, వారి నీడ కిందకి రావటం అద్భుతం కదా. వాళ్ళ కళ్ళలో కూడా వచ్చిండవు అవన్నీ. అన్నీ ప్రభు ఒక్కొక్కటి మీరు తర్వాత నిదానం ఇంటి దగ్గర స్టడీ చేసుకోండి. ఇన్ని రీతిగా మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనం అడుగువాటి అన్నిటికంటే, మనం ఊహించే వాటి అన్నిటికంటే అత్యధికంగా శక్తి గల దేవుడు. సోదరి ప్రార్థన జవాబిచ్చే దేవుడు ఇంత గొప్ప దేవుడు. అది గుర్తెరిగితే మనం ఎప్పుడు పడితే అప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వెళ్తాం. ప్రభా, నాకంటే నా అవసరత నీకే ఎక్కువ తెలియను కనుక వేడుకుంటున్నా అంటే ప్రభు ఈ అనుభవాలు గుండా మనం తీసుకెళ్ళేవాడుగా ఉంటాడు. తర్వాత కొత్త నిబంధనలో ఒక సందర్భాన్ని చూస్తాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడును. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. చర్చ్ ప్రేయర్ చూస్తున్నాం. సంఘ ప్రార్థన. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. సంఘమంతా చేరారు, ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన మనం ఏంటి? దేనికోసం ఆ రోజు అంతా ప్రార్థన చేస్తున్నారు? ఒక్కటే, బ్రదర్స్, అక్కడ చేరిన సిస్టర్స్, చిన్నలు, పెద్దలందరూ కూడా ఒక అంశం కొరకే ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు? పేతురు చెరసాల్లో నుండి బయటికి తీసుకురావడం. అదే, ఇంకా వేరే ప్రేయర్ ఐటమ్స్ లేవు. ఒకటే, ఒక్కదాని కొరకే అత్యాసక్తితో సంఘం ప్రార్థిస్తే ప్రభు ఏం చేశాడు? వారు ప్రార్థించిన రీతిగా పేతురును విడిపించాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ప్రార్థించే ఇంటికే తీసుకొచ్చాడు. అప్పటికి ప్రార్థన కంప్లీట్ అయిందా? అవ్వలేదు. ప్రార్థన జరుగుతూనే ఉంది. వారి ప్రార్థన ముగింపబడక మునిపే ప్రార్థనకు జవాబు వచ్చేసింది. ఎక్కడున్నాడు పేతురు? తలుపు దగ్గర ఉన్నాడు. తలుపు తడుతుంటే ఆశ్చర్యమైంది. ఇది అద్భుతం కదండి. వారు ఊహించలేదు. రేపో ఎప్పుడు తర్వాత ఎప్పుడు వస్తుంది అనుకుంటే సేమ్ నైట్ అద్భుతంగా దేవుడు తన దూతను పంపి వాళ్ళు కళ్ళ ముందు పెట్టాడు పేతురుని. ఎంత ఆనందం ఉంటుంది కదండి. వాళ్ళు అడిగింది ఇది, అడిగినట్టే ప్రభు ఇచ్చాడు. ఇంకా చూడండి, అడగకపోయినా కొన్నిటిని ప్రభు వారికి ఇచ్చాడు. ఎందుకంటే ప్రభు ఎప్పుడు భవిష్యత్తు చూస్తాడు. ఈరోజు పేతురు బయటకు వచ్చాడు, రేపు మళ్ళీ హేరోదు పట్టుకోవచ్చు. హేరోదు అక్కడ ఉన్నాడు. ఈ హేరోదు ఉన్నంతకాలము భద్రత లేదు. ఈనాడు పేతురుని మొన్న యాకోబుని పట్టుకుని చంపిస్తాడు. పేతురుని పట్టుకున్నాడు, రేపు యోహాను పట్టుకుంటాడో పిలుపుని పట్టుకున్నాడో తెలియదు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే అంశం ప్రార్థనలో లేదు. కానీ చూడండి, ప్రభు అది కూడా సహాయం చేసి పెట్టాడు. ఏం చేసినాడంటే చూడండి, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 22-23 వచనాలు. జనులు ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదని కేకలు వేసి
అతడు దేవుని మహింపచ్చినందున వెంటనే ప్రభుదూత అతని ముక్తిని గనుక పురుగులు పడి ప్రాణము విడిచింది. అవరోధాన్ని కూడా ప్రభు తొలగించాడు. ఈ శత్రు అయిన హెరోదుని ప్రభు రాల్చేశాడు, పురుగులు పడి చనిపోయాడు. ఇది వాళ్ళు అడగలేదు, కానీ ప్రభు వాళ్ళు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అదనంగా చేసి పెట్టిన పని. అంతకాకుండా ఇంకో మాట కూడా ప్రభు వారికి చేసి పెట్టాడు. చూడండి 24వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించండి. అద్భుతం. ఈ వాక్యం ప్రబలమకూడదు, సువార్త ప్రకటించబడకూడదు అని వాళ్ళు ప్రయత్నించారు శత్రువులు. ఇప్పుడు ఏమైంది? ప్రబలమై వ్యాపించింది. వాళ్ళు అడిగింది ఒకటి, వారి ప్రార్థనకు ప్రభువు చేసి పెట్టింది 3. వారు అడిగినట్టే ఇచ్చారు, వెతిని తెచ్చాడు. అదనంగా వారు ఊహించిన దానికంటే ఎక్కువగా మరి శత్రువుని తొలగించాడు. దేని వాక్యం ప్రబలమై వ్యాపించినట్లు చేసి. ఇదండి ప్రార్థనకు ప్రభు ఇచ్చే జవాబులు. ఇంత రమ్యంగా ఉంటాయి. మనం బైబిల్లో దేని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రభువు నా ప్రార్థనకి ఎంత గొప్ప జవాబులు ఇస్తాడా అంటే ఇవి ఎన్నో ఉన్నాయి. సమయం మనకు లేదు, ఎక్కువ సమయం ప్రార్థించాలి కనుక ఈ వీటి బట్టి మనం ప్రోత్సాహపరచుకుంటాం. అవును ప్రభా, నేను అడిగినప్పుడు నా ప్రార్థన అంశమే కాకుండా రాను దినాల్లో నా భవిష్యత్తు విషయమై, నా కుటుంబ విషయమై నీకు కలిగిన ప్రణాళిక చొప్పున మా ఊహకు అందని రీతిగా కూడా ప్రభు మీరు సాయం చేసి పెడతారు. అలా చేసావు, ఇక్కడ అలా చేసి పెట్టాడు ప్రభు. ఇవన్నీ అవే చూపిస్తున్నాయి మనకు. వారికి అవసరమైనవన్నీ కూడా ప్రభు అడగకపోయినా, వారు ఊహించకపోయినా ప్రభు ఇచ్చాడు. కనుక ప్రార్థనా జీవితం నిర్లక్ష్యం చేయకూడదు, సంఘ ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. మనం అడుగుతురాగా మనం ఆశ్చర్యపోయి అబ్బురపడి విస్మయం పొందే రీతిగా ప్రభు దగ్గర జవాబులు మనము పొందుతాం. అయితే దీనికి ఒక షరతు ఉంది. ఎవరికి అనుభవాలు ఉంటాయి? మళ్ళీ రండి మన భావం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు మళ్ళీ చదవండి. హెబ్రీ 3:20-21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20-21. అది ఇక్కడ షరతు గమనించారా? దేని చొప్పున? మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున ఇవన్నీ వస్తాయి. అంటే దేవుని శక్తి మనలో ఎంతగా కార్యసాధకమవుతుందో దాని పరిమాణాన్ని అనుసరించి, దాని చొప్పున కొంతమందిలో దేవుని శక్తి ఎక్కువగా కార్యసాధకం అవుతుంది, అప్పుడు ఎక్కువ ప్రతిఫలం పొందుతాం. కొంతమందిలో దేవుని శక్తి అసలు కార్యసాధకంగా ఉండదు, అసలు అవకాశం ఎవరు వాళ్ళు. అలాంటప్పుడు ఎంత ప్రార్థించినా జవాబు రాదు. మరి కొంతమందిలో దేవుని శక్తి కొంచెంగానే, అల్పంగానే కార్యసాధకం అవుతుంది, అంటే పనిచేస్తుంది అన్నమాట. అప్పుడు జవాబులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇప్పుడు మనం చదివిన 4 సందర్భాల్లో వారిలో దైవశక్తి అత్యధికంగా కార్యసాధకమైన కారణాన్ని బట్టి వారికి ఇవ్వని జవాబులు, వారికి ఇవ్వని ఈవులు కూడా అంత గొప్పగా ఉన్నాయి. కాబట్టి మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నువ్వు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నావు, అయితే నీ శక్తి నాలో ఎంతగా కార్యసాధకం అవుతుంది. దాని చొప్పునే 40% 40%, 20% 20%, లేదు 80%లో ఉందంటే రిజల్ట్ కూడా 80%లో వస్తుంది. ఎంత పర్సంటేజ్లో మనం ఉన్నాం అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, ఎప్పుడు దేవుని శక్తి మనలో కార్యసాధకం అవుతుంది, ఎప్పుడు పనిచేస్తుంది, దానికి మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి? కొన్ని స్థలాల్లో ప్రభు వెళ్ళినప్పుడు అద్భుతాలు అలవోగ్గా చేసినాడు. ఆయన చాలా సులువుగా చేశాడు అద్భుతాలు. మరి కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ఆయన శక్తి ఉంది, కానీ ఆయన ఏమి చేయలేకపోయాడు, ఏం చేయలేదు కూడా. ఎప్పుడు ఆయన సొంత ప్రాంతంలో వెళ్ళాడు, కపెర్నహూములో. అక్కడ మార్కు సువార్త 6వ అధ్యాయంలో చదివితే యేసు అద్భుతములు చేయలేదు. ఎందుకు? వారి దగ్గర ఆయన శక్తి
కార్యసాధకం వాళ్ళది ఏం లేదు, వాళ్ళ విశ్వాసం లేదు. ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఈయన తమ్ముడు మనకు తెలియదు కదా, ఈయన తండ్రి మనకు తెలియవాడు కదా, ఏంటి ఈయన పాముడు కదా, ఇతడేంటి, ప్రభు నమ్మలేదు. అందుని బట్టి అక్కడ దేవుని కార్యం జరగలేదు. అంటే దేవుని శక్తి మనలో కార్యసాధకం అవ్వాలంటే విశ్వాసం ముఖ్యమైనది. అందుకని ప్రభు అంటాడు, నీ నమ్మిక చొప్పుననే మీకు జరుగును. మళ్ళీ నమ్మిక లేకపోతే ఏం జరుగుతుంది? కొద్దిగా ఉంటే కొద్దిగానే, అధికంగా ఉంటే అధికంగానే ఉంది. విశ్వాస పరిమాణ ప్రకారం అంటాడు రోమపత్రిక 12:3 ప్రకారం. విశ్వాస పరిమాణం ఎంత ఉంది దాన్ని బట్టి ప్రభు యొద్ద ప్రార్థనకు జవాబు మనం పొందగలుగుతాం. కనుక దేవుని ఎందుకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు, తన వెతుకువారైన ఫలం చేస్తాడని విశ్వాసంతో వచ్చినప్పుడు ప్రభు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలరు. కాబట్టి ప్రభుని నమ్ముదాం. ప్రభు మీరు ఏదైనా చేయగలరు, ఎప్పుడైనా చేయగలరు, ఎంతైనా చేయగలరు, మీకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముతున్నాను ప్రభు. ఒకవేళ నాలో అపనమ్మకం ఉందా, పరిస్థితులను బట్టి విశ్వాసం ఉంచవలసిన విశ్వాసం ఉంచలేకపోతున్నానా, నన్ను క్షమించు. బలమైన విశ్వాసం నాకు ఇవ్వు ప్రభా. నాలో అధికమైన పాళ్లలో విశ్వాసం ఉంటే నీ శక్తి అంత అధికంగా కార్యసాధకం అవుతుంది. ఆ కార్యసాధకమైన మీ శక్తి చొప్పునే నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నేను పొందగలను. కనుక నా విశ్వాసం యొక్క కొరత, విశ్వాసం యొక్క లోపము తీర్చు ప్రభా. నా విశ్వాసం వృద్ధి పొందించు. ప్రభు దగ్గర అడిగితే ప్రభు ఈ వాగ్దానము, ఈ వచ్చిన భాగము ఆనాడు రాజైన సొలొమోను జీవితంలో కాదు, రాజైన దావీదు జీవితంలోనే కాదు, సంఘ జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా ప్రభు నెరవేర్చగలడు. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు, ఆయన శక్తిలో మార్పు లేదు. మారవలసింది మనమే, విశ్వాసాన్ని పెంచుకోవాల్సింది మనమే, దేవుని శక్తి బలంగా పనిచేయడానికి అవకాశం ఇవ్వాల్సింది మనమే. ఇద్దాం, ప్రభు నమ్ముదాం, విశ్వాసంతో ప్రార్థిద్దాం. అప్పుడు అడిగిందే కాదు, అసలు అద్భుతమైన రీతిగా అనేక రీతిలుగా ప్రభు యొక్క జవాబులు మనం పొందినప్పుడు ఆనందంతో నింపబడి ప్రభు కృతజ్ఞత చెల్లిద్దాం. అటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినగా. కొన్ని విషయాల కొరకు ప్రార్థన